హైదరాబాద్ నాగోల్లో నడి రోడ్డుపై యువజంట హల్చల్ చేసింది. తెల్లవారుజామునే రోడ్డుపై తాగుతూ ఓవరాక్షన్ చేశారు యువజంట. చేతిలో బీరు బాటిల్తో న్యూసెన్స్ క్రియేట్ చేసింది యువజంట. రోడ్డు పక్కనే కారు నిలిపి మార్నింగ్ వాకర్స్పై బూతులతో దాడి చేశారు. నడి రోడ్డుపై తాగడమేంటని ప్రశ్నించినందుకు పెద్దాయనపై దాడి చేశారు. యువజంట ఉపయోగించిన కారుపై 5 చలాన్లు పెండింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. రాధిక పగిడిపల్లి పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు నాగోల్లో ఓ యువజంట తప్ప తాగి రోడ్డుపై చిందులేస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. తెల్లవారుజామునే బరి తెగించి మరి తప్ప తాగి మార్నింగ్ వాకర్స్ పై బూతులు సంధిస్తూ దాడి చేశారు. ఇదేంటని ప్రశ్నించిన ఓ వాకర్ పై ఏకంగా దాడికి దిగారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఆ యువకుడి చేతుల్లో బీర్ బాటిల్స్ కనబడుతున్నాయి. ఇద్దరు కూడా స్థానికంగా వాకర్స్తో ఆర్గ్యూ చేస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. హైదరాబాద్ నాగోల్లో ఉంది ఈ దృశ్యం. నడి రోడ్డుపై యువజంట హల్చల్ చేసింది. తెల్లవారుజామునే రోడ్డుపై తాగుతూ ఓవర్ యాక్షన్ చేసింది ఆ యువజంట. దానికి సంబంధించిన దృశ్యాలు మీరే మీరు వెళ్ళండి అమ్మా, పడేసి మీరు వెళ్ళిపోండి. No, I won't stop. This is not correct. No. All right. No. You seriously think it's gonna help? You really think it's gonna help? He didn't do anything to you. Exactly. It's not a right. This is not a right place, brother. Do you know that? It's not a place. I realize this is not a right place. Are you going to This is not a hello. Are you better stop it. No, I won't. కట్టే తీసుకోండి ఒకటి. బ్రదర్ ఒక కట్టే ఉన్నదా? ఉంటాయి, ఎవరికి ఉంటాయి చూపిస్తా. Yeah, we can see who are insane. We can clearly see who is insane. What did we do? Well, we can also record. Do it. What did we do? You're doing a great thing, right? Please record. रोज पुत्र वाकई ऐसा रहा है पूरा साइलेंट हो. प्लीज tell us what did we do? Yes, Kadamma. Did we disturb you? This is the place to do it. Do you have a designation to this place? Yes, it is. Car, please show us. Show us where is the place. Where it is. Show us where is the place. No, show us where is the place. Okay, we'll show. Show us where is the place. Actually do that. We not chase the It's all right. All right, guys. Just go on with your life. Maybe. సిగ్గుండే వాళ్ళకి పని చేయరు. సిగ్గుండే వాళ్ళకి కొద్దిగా మైండ్ వాళ్ళకి పని చేయరు. You cannot say this. పని చేయరు. ప్లీజ్ అదే ఉండాలి. ఎట్లా మాట్లాడుతుంది? తాగింది ఇద్దరు చేత బాటిల్స్ ఉన్నాయి. అరే అన్నాము ఏడ తాగుతున్నారు మీరు అంటే నువ్వు తాగలేదా? Answer me this. Did we ask any question to you all? No. Ask anyone else. Hey. You better stop that recording. No, I won't. You're gonna hit. I won't. Okay? Do you think you don't drink? No. So just because you don't drink, you could have done. Arey, you shoot. చూపిస్తా, ఎవరు చూతియానో చూపిస్తా, స్టేషన్ లో చూపిస్తా. ఉంది రికార్డింగ్ చేసిన. Guys, we will be agree to it because we have a, I don't know, half life. ఒకసారా అని Wrong way. This wrong way. This way you have to go. Okay. I will ask you. Please go on with your life. So much. We parked here, right? We
We were not moving from here. We parked at the stage. Again, you capturing all this is not going to help no one. సార్ ఇప్పుడు అందరూ చూస్తూ పోతున్నారు సార్, ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పటి నుంచి చూస్తున్నాను, 1 hour చూస్తాను నేను, అందరూ వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేరు. నా దగ్గర ఇంత ఫోటో. So many misters that you came, no? Please go your way. I'm telling you very, very, very nicely. ఇది సార్ మీరు కూడా ఇదే ప్రాబ్లం సార్, ఇట్లా మీరు చూసుకుంటూ వెళ్తున్నారు మీరు. సార్ ఏం చేయాలి సార్ నేను? Sir, we సార్ come to you. సార్ ఏమన్నా ఇష్టమా సార్? పబ్లిక్ ప్లేస్ కదా సార్? Sir, we understand that you are a public. Me too, I am a public. పబ్లిక్ ప్లేస్ లో ఎన్ని అవుతున్నాయి సార్? ఎన్ని అవుతున్నాయి సార్? మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, ఎన్ని అవుతున్నాయి చెప్పండి. కల్చర్ ఇదా సార్? మీరు ప్రతి ఒక్కరు రికార్డ్ చేయడం అది కల్చర్. అది మీరు ఆపడమని చెప్పండి. Covered, and this is what I mean really. Like I said, if I wanted to hide this, I would have. Okay, I would have actually poured this into a Coke bottle, and you have really never assumed that I was drunk at all. Just because I was holding a drink bottle, and you really assumed that you are actually drunk. 50 మంది ఉన్నారు ఇక్కడ. అమ్మాయి ఇక్కడ ఉండటానికి రాలేదు. మేము రెగ్యులర్ గా వాకింగ్ చేస్తాం, కానీ ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదు. Maybe. ఎప్పుడు చూడలేదు. మీరు రానప్పుడు ఈ టైంలో ఇదేమన్నా మీరు రానప్పుడు ఒకటి చెప్తున్నా, నమస్తే, చాలా ఎడ్యుకేట్ చదువుకున్న వాళ్ళు మీరు. నెక్స్ట్ అమ్మా అదే మా పిల్లలు అయిన ఉంటే అదే అమ్మ అదే చెప్తారా, లెట్ మీ ఫినిష్. అదే మా పిల్లలు అయిన ఉంటే అమ్మా నేను చెప్తున్నా, అదే నా పిల్లలు ఇలా చేస్తే చెప్పుకొని తంత పబ్లిక్ లో. నా పిల్లలు కానీ ఇలా చేస్తే your father is very good. I appreciate and namaskar. Please call your father. I'll say congrats. Unlike you I told you, no, I don't know your name. My name is Ratnakar. Just because I have a bottle in my hand, Dear, let me I'm finish. Please go on. That is all. You do your duty. Go ahead. You go ahead. You go ahead. Who is asking to stop? Go on with your life. Go. It's not your property. You go ahead. You go ahead. Get out from here. What are you talking? What do you think of yourself? What do you think of yourself? And you don't have minimum respect to your parents and elders. Get out from here. Go from here. I give an enough respect to you. Get out from He's here. an ex-serviceman, you know. He's a defense personnel. Get out from here. Get out, please go. Get out, I say. Please go. We are saying please go with folded hands. Please go. You are disturbing our PCF time walking. Father may be respected. Regularly we are coming. Get out from here. మేము చేయాలంటే ఎప్పుడే పెట్టవచ్చు, 100 కాల్ చేసి చేయొచ్చు. ఆ గ్రౌండ్ డిస్టర్బ్ అవుతారు. చేద్దామా మీకు బూతులు తిడుతుందామే. Most welcome. Most welcome. Please. No, don't touch us. Don't touch. Don't touch. If you ever lay hands on her, I am going to make this very simple. She did. Hello, brother. She did. She raised the voice. What do you think of yourself? नुकुर नुकुर छूटिया बोल के दोबारा इधर दिख गया तो इधर से जाएगा नहीं तुम। హైదరాబాద్ నాగోల్లో తెల్లవారుజామునే రోడ్డుపై తాగుతూ ఓవర్ యాక్షన్ చేసింది ఓ యువజంట. చేతిలో బీరు బాటిల్తో న్యూసెన్స్ క్రియేట్ చేశారు యువజంట. ఇదేంటని అడిగిన సీనియర్ సిటిజన్స్పై నోరు పారేసుకున్నారు. బండ బూతులు తిడుతూ వారినే తరిమే ప్రయత్నం చేశారు.
యువతి చేతిలో ఓ చేతిలో సిగరెట్టు మరో చేతిలో బీర్ బాటిల్, యువకుడి చేతిలో కూడా బీర్ బాటిల్ కనబడుతోంది. ఇద్దరు కూడా నానా హంగామా చేశారు. అక్కడి నుంచి వెళ్ళమని చెప్పిన వాకర్స్ని, సీనియర్ సిటిజన్స్పై బండ బూతులు తిడుతూ ఏకంగా దాడికి దిగారు యువజంట. కొద్దిసేపు ఆ ప్రాంతమంతా హల్చల్ క్రియేట్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున వాకర్స్ గుమికూడి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినలేదు. అయితే అప్పటికే జనాలు పెరగడంతో ఒక్కసారిగా అక్కడి నుంచి ఉడాయించింది ఆ యువజంట. అప్పటిదాకా పెద్ద ఎత్తున న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ఇక ఏకంగా తమకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వారిని ఆ యువతి బరి తెగించి మరి వాళ్ళపైకి దాడికి దిగే ప్రయత్నం చేసింది. వాళ్ళను కొద్ది దూరం తరిమే ప్రయత్నం చేసింది. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుడు వీడియో తీశాడు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఆ వెహికల్కి సంబంధించి ప్రస్తుతం ఆ వెహికల్కి సంబంధించి పెండింగ్ చలాన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ వెహికల్ సంబంధించి దాదాపు 5 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. రాధిక పగిడిపల్లి పేరుతో ఆ కారు రిజిస్ట్రేషన్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ యువజంట ఎక్కడికి చెందినవారు, వీరు అక్కడ ఎందుకు వచ్చారనే అంశంపై ప్రస్తుతం తెలియాల్సి ఉంది. అయితే రాత్రి నుంచే బహుశా ఆ డ్రింకింగ్ కంటిన్యూ చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే తెల్లవారుజామున ఏకంగా మార్నింగ్ వాకర్స్ ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఈ యువజంట తారసపడింది. అక్కడే రోడ్డుపై తాగుతూ కనబడ్డారు. ఇదేంటని ప్రశ్నించినటువంటి ఆ వాకర్స్ని, సీనియర్ సిటిజన్స్ని వాళ్ళు తిరిగి బూతులు తిడుతూ వారిపైనే దాడి చేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నాగోల్లో జరిగింది ఈ సంఘటన. తెల్లవారుజామునే రోడ్డుపై తాగుతూ ఓవర్ యాక్షన్ చేసింది ఈ యువజంట. ఎస్, మధు జాయిన్ అవుతున్నారు. మధు, నాగోల్లో నడి రోడ్డుపై యువజంట తాగుతూ ఓవర్ యాక్షన్ చేశారు. బరి తెగించి మరి స్థానికులపై దాడికి దిగే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. సో ఏం జరిగింది, దీనికి సంబంధించి స్థానికంగా ఏమైనా ఫిర్యాదు చేశారా పోలీసులకి? ఎగ్జాక్ట్లీ బండ్లగూడ నుంచి వెళ్ళేటువంటి ఏదైతే హైవేలు ఉందో అక్కడ మార్నింగ్ వాకర్స్ అంతా కూడా వాకింగ్ చేయడానికి వస్తారు రెగ్యులర్గా. సో ఆ సమయంలో వాహనం పక్కనే ఆపుకొని మెయిన్ రోడ్ పైనే ఇద్దరు, ఒక యువకుడు ఒక యువతి, ఇద్దరు కూడా బీర్ బాటిల్ చేతిలో పట్టుకొని ఒక చేతిలో సిగరెట్ పట్టుకొని తాగుతూ కనిపించడంతో పెద్దవాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారు వాకర్స్ వారించారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా సూచించారు. సూచించకపోగా వారిపైన అసభ్య పదజాలంతో దూషించడంతో స్థానికులు ఫోన్లో రికార్డ్ చేశారు. స్థానికంగా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశారు. 100కి డయల్ చేశారు. పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. అయినప్పటికీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలమ్మా ఇక్కడ నుంచి అనేటువంటిది చాలా మర్యాదపూర్వకంగా వాకర్స్ ఆ అమ్మాయికి అబ్బాయికి చెప్పినప్పటికీ వారితో వాగ్యుద్ధం చేశారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అత్యంత దారుణ ఘటన. అంటే మద్యం మత్తులో వారిస్తున్నటువంటి వారిపైనే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బండబూతులు తింటారు. తర్వాత మీ కూతురు మీ కొడుకు ఇక్కడ ఇలాగే చేస్తే వారి వీడియో తీస్తారా అంటూ ఉల్టా వారినే పెద్దవాళ్ళనే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా ఒక పెద్ద వ్యక్తి, పెద్ద ఆయన, మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఇలాంటి పనులు చేస్తే చెప్పుతో కొడతానంటూ ఆయన వ్యాఖ్య చేశాడు. సో చాలాసేపు వాగ్విద్ధం జరిగింది. దాదాపు 6 నిమిషాల నుంచి 7 నిమిషాల వరకు ఈ వీడియో ఫుటేజ్ ఉంది. అంతకంటే ముందు కూడా వారిని వారించే ప్రయత్నం చేశారు. కారు పక్కనే ఆపుకున్నారు. భారీగా సౌండ్ పెట్టుకొని అంతా ఎర్లీ మార్నింగ్ బియర్ తాగుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిని వారించిన వారిపైన కూడా వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. పలుసార్లు ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఫోన్ రికార్డ్ ఆపాలి అంటూ వారిపైన దుర్భాషలాడుతూ ఆమె ముందుకు వచ్చినటువంటి విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. పెద్ద వ్యక్తులు వారించే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా పర్వాలేదు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పినా కూడా వాహనాన్ని రివర్స్ చేసి రాంగ్ రూట్లో ఇటువైపు తీసుకొచ్చి వీరందరినీ కూడా నేనేం చేయాలో నాకు కూడా తెలుసు అనేటువంటిది ఒక రీతిలో వారినే బెదిరించే ప్రయత్నం చేశారు. ఉల్టా వారే ఫోన్ తీసి వీళ్ళను రికార్డ్ చేయడం ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి వారందరినీ మిస్టర్ జెంటిల్మెన్స్ మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మేమేం తప్పు చేయట్లేదు, ఇక్కడ మీరు ఎప్పుడు తాగరా, ఎప్పుడు తినలేదా అంటూ వారిపైనే ఆమె ఉల్టా మాట్లాడడం కనిపించింది. అయితే ఈ వాహనానికి సంబంధించి రాధిక పగిడిపల్లి అనేటువంటి మహిళా పేరు మీదే వాహనం రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఉంది. వాహనం నెంబర్ వచ్చేసి TS10FH 0868. మొత్తం 5 చలాన్లు ఉన్నాయి. 3040 రూపాయలు పెండింగ్ చలాన్ ఉంది. ఇందులో రెండేమో అత్యంత ఓవర్ స్పీడ్కి సంబంధించి 1000 సంబంధించినటువంటి చలాన్లు ఉండగా ఒకటేమో రాంగ్ రూట్లో వెళ్తున్నటువంటి చలాన్ ఒకటి ఉంది. ఇంకోటి సీట్ బెల్ట్, తర్వాత రాంగ్ రూట్లో పార్కింగ్కి సంబంధించి మొత్తం 5 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లేసెస్ చూస్తే వంగపల్లి చౌరస్తా యాదాద్రిలో ఒకటి, తర్వాత వారసిగూడ ఒకటి, ఫారెస్ట్ గెస్ట్ హౌస్ మేడ్చల్కి సంబంధించి, బికనూర్ ఎంట్రీ, తర్వాత కామారెడ్డికి సంబంధించి నేరేడ్మెట్ ఎక్స్ రోడ్, నేరేడ్మెట్కి సంబంధించి మల్కాజ్గిరి ఈ ప్రాంతంలో కారు సంచరించినట్టుగా అక్కడ పెండింగ్ చలాన్లు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. సో పోలీసులు వారిపైన చర్య తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ అవుతూ ఉంది. అంత ఉదయాన్నే వారించినప్పటికీ అక్కడి నుంచి వెళ్ళిపోకుండా
మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వీళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మార్నింగ్ వాకర్స్ ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు ఇక్కడ అని సర్ది చెప్తున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి కూడా అక్కడ ఉన్నటువంటి యువకుడు కూడా బియర్ తాగుతూనే వారితో మాట్లాడడం, వారితో వాగ్యుద్ధానికి పాల్గొనడము, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యువతి వీరిపైనే దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఫోన్ లాక్కునే ప్రయత్నం చేయడము, వారినే రికార్డు చేయడము, ఈ ఘటన అంతా కూడా ప్రస్తుతం భారీ ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. పోలీసులు దీనిపైన దృష్టి పెడతా ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి విషయంలోకి వచ్చేసి ఎప్పుడు అక్కడికి చేరుకున్నారు, ఏ సందర్భం నుంచి ఎన్ని గంటల నుంచి తాగుతున్నారు అనేటువంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి వాకర్స్ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దీనిపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు, అంటే ఇప్పటికే ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు ప్రధానంగా ఐటీ జోన్ అనుకున్న కొన్ని ప్రాంతాల్లో మత్తు చిత్తవుతున్నారు యువత. ఇప్పటికే డ్రగ్స్ అలాగే గంజాయి బారిన పడి చాలామంది ఆ కేసులు మనం చూస్తున్నాం, చాలామంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్నారు. ఇప్పుడు తాజాగా తూర్పు ప్రాంతంలో నాగోల్ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల స్థానికంగా ఎలాంటి చర్చ సాగుతుంది? ముఖ్యంగా మనము కొన్ని ఎథిక్స్ రూల్స్ ప్రకారం ఆ యువతి మొహం చూపించే ప్రయత్నం మాత్రం చేయట్లేదు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. సో అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఆ ప్రాంతంలో కూడా ఇలాంటి కల్చర్ వ్యాపించింది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పుడు ఆ పబ్ కల్చర్ పెరిగిపోయినటువంటి ఘటనలు మన దృష్టికి వస్తూ ఉన్నాయి. గాంజా, డ్రగ్స్ ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. దానికి సంబంధించి నార్కోటిక్స్ విభాగం పలు సందర్భాల్లో దాడులు నిర్వహిస్తూ ఉన్నారు, సమాచారంతో వారిని పట్టుకుంటున్నారు. నాగోల్ ఘటనకు సంబంధించి ఆ మార్నింగ్ వాకర్స్ ఎప్పుడైతే రెగ్యులర్గా వచ్చేటువంటి మార్నింగ్ వాకర్స్ ఉన్నారో ఇలాంటి ఘటన అక్కడ ఫస్ట్ టైం చూసామనేటువంటిది వారు చెప్పారు. చివరాక అంటే రాత్రిపూట ఎప్పుడైనా సందర్భంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ మార్నింగ్ సందర్భంలో వాకింగ్ చేసేటువంటి సందర్భంలో అంత వెలుతురులో ఆ సమయంలో ఇలాంటి ఘటన చూడడం మొట్టమొదటిసారి అంటున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాకర్స్ అంతా కూడా దీనిపైన కంప్లైంట్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాతనే వీడియో తీశారు, వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. మీ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడతామంటూ వాకర్స్ అంతా కూడా అమ్మాయిని, అక్కడ ఉన్నటువంటి అబ్బాయిని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వారు వినకపోగా మద్యం మత్తులో వారితో చాలాసేపు వాగ్వాదం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆ ఏరియాలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పైన అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు. ఎక్కువగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాధాపూర్, బంజారా హిల్స్, జూబ్లీస్లో చూస్తున్నటువంటి ఘటనలన్నీ సిటీ శివారు, దాదాపు శివారు నాగోల్కి సంబంధించినటువంటి ప్రాంతం బండ్లగూడ వెళ్ళేటువంటి రూట్లో ఆ హైవేలో ఈ ఘటన చోటు చేసుకోవడం పైన ఆ కల్చర్ ఇక్కడి వరకు పాకిందనేటువంటి చర్చ ప్రస్తుతం నాగోల్ తర్వాత బండ్లగూడ వాసుల్లో వాకర్స్ సంబంధించినటువంటి వారిలో భారీ ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా సర్క్యులేట్ అవుతా ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద చేతిలో బీరు బాటిల్తో జంట న్యూసెన్స్ క్రియేట్ చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలే ప్రస్తుతం మీరు చూస్తున్నారు. హైదరాబాద్ నాగోల్లో నడి రోడ్డుపై యువజంట చేసిన హల్చల్ అంతా ఇంత కాదు. తెల్లవారుజామునే రోడ్డుపై తాగుతూ ఓవర్ యాక్షన్ చేశారు. ఇదేంటని అడిగిన వాకర్స్ పై, సీనియర్ సిటిజన్స్ పై నోరు పారేసుకున్నారు, బూతులు లంఘించారు, ఇక వారిపై ఏకంగా దాడి చేశారు. ఇక యువతి అయితే మరో అడుగు ముందుకేసి ఏకంగా బరి తెగించి వారిపైనే దాడి చేసే ప్రయత్నం చేసింది, వారిని కొట్టే ప్రయత్నం చేసింది, తిరిగి వారినే ప్రశ్నిస్తూ వారిని వీడియో రికార్డ్ చేసే ప్రయత్నం చేసింది. మొత్తం మీద నడి రోడ్డుపై తాగడం ఏంటని ప్రశ్నించినందుకు పెద్ద ఆయనపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. వారు ఉపయోగించిన కారుపై కూడా పెండింగ్ చలాన్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. రాధికా పగడిపల్లి పేరుతో ప్రస్తుతం కారు రిజిస్ట్రేషన్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి స్థానికంగా వీడియో వైరల్ కావడంతో పోలీసులకు కూడా సమాచారం అందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు దీనిపై దృష్టి సారించినట్టుగా సమాచారం. మీరు వెళ్ళండి అమ్మా, పడేసి మీరు వెళ్ళిపోండి. No, I won't stop. I won't stop. This is not correct. No. All right. No. You seriously think it's gonna help? You really think it's gonna help? We didn't do anything to you. In fact, we are trying to do that. Are you exactly? It's not a court. This is not a right place, brother. Do you know that? It's not a place. That's what I realize this is not the right place. Are you going to This is not a correct. Hello. Are you better stop it. No, Better I stop won't. it. I won't. ఒక కట్ట తీసుకోండి ఒకటి. బ్రదర్ ఒక కట్టే ఉన్నదా? ఉంటాయి, ఎవరికి ఉంటాయి చూపిస్తా. Are you insane? Are you really insane? Are you really insane? Yeah, we can see who are insane. We can clearly see who is insane. What did we do? We can also record. Record. Do it. Let's do. Do it. Yeah, let's do that. Do it. What
You're doing a great thing, right? Please record. Please record. రోజు పొద్దున వాకింగ్ చేస్తారా రావాలి మీరు కూడా ప్లీజ్ Please tell us what did we do? Please tell us what did we do? I don't know. Yes, కాదమ్మా. Did we disturb you? This is the place to drink. This is the place to drink. Do you have a designation to this place? Yes, 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 it is. It is. Have a, I don't know. Can't please I show don't see a plate. Show us where is the place. Where it is? Show us where is the place. No, show us where is the place. Okay, we'll No, show. show us where is the place. Actually do that. We not చేతిలో వస్తారా It's all right. గట్టి ఉంటారా All right, guys. Just go on with your life. Maybe. గుద్దకి నీకు సిగ్గున్నారా నీకుండాలి సిగ్గుండే వాళ్ళకి పని చేయరు సిగ్గుండే వాళ్ళకి కొద్దిగా మైండ్ ఉండే వాళ్ళకి పని చేయరు మైండ్ ఉండే వాళ్ళకి పని చేయరు పని చేయరు పని చేయరు ప్లీజ్ నీకు నీ వయసుకు ఉండాలా సిగ్గు అదే ఉండాలి ఎట్లా మాట్లాడుతుంది తాగింది ఇద్దరు చేత బాటిల్స్ ఉన్నాయి అదే అన్నాము ఏడదవుతారు మీరు అంటే నువ్వు తాగలేదా Between you guys, answer me this. Did we ask any question to you all? No. Ask anyone else. Hey, hey, hey. You better stop that recording. No, I won't. You're gonna hit I won't. very hit. Okay? Do you think you don't drink? No. So just because you don't drink, you're gonna drink. Arey, this chutya hai. Ekadi chudtadi. చూపిస్తా ఎవరు చూతియానో చూపిస్తా స్టేషన్లో చూపిస్తా ఉంది రికార్డింగ్ చేసిన Guys, will be agree to it because we have a, I don't know, half life. వస్తారా అని Wrong way. This is wrong way. This way you have to go. Okay. I will ask you. Please go on with your life. So much. We parked here, right? We were not moving from here. We parked at the stage. Again, you capturing all this is not going to help no one. సార్ ఇప్పుడు అందరూ చూస్తూ పోతున్నారు సార్ ఎవరు పట్టించుకోవట్లేదు అప్పటి నుంచి చూస్తాను 1 అవర్ చూస్తాను నేను అందరూ వెళ్ళిపోతున్నారు 6 గంటలకి సార్ అందరూ వెళ్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తున్నారు ఎవరు పట్టించుకోవట్లేరు నా దగ్గర ఇంతకు ఫోటో Oh, mister, so many misters that you came, no? Please go your way. I'm telling you very, very, very nicely. ఇది సార్ మీరు కూడా ఇదే ప్రాబ్లం సార్ ఇట్లా మీరు చూసుకుంటూ వెళ్తున్నారు మీరు Sir, ఏం చేయాలి సార్ నేను Sir, we Sir, come to you. sir, ఏమన్నా ఇష్టమా సార్ పబ్లిక్ ప్లేస్ కదా సార్ Sir, we understand that you are a public. Sir, Me too, I am a public. పబ్లిక్ ప్లేస్ లో ఎన్ని అవుతున్నాయి సార్ ఎన్ని అవుతున్నాయి సార్ మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి సార్ ఎన్ని అవుతున్నాయి చెప్పండి కల్చర్ ఇదా సార్ మీరు ప్రతి ఒక్కరు రికార్డ్ చేయడం అది కల్చర్ అది మీరు ఆపడమని చెప్పండి covered, and this is what I mean, really. Like I said, if I wanted to hide this, I would have. Okay, I would have actually poured this into a Coke bottle, and you would have really never assumed that I was drunk at all. Just because I'm holding a drink bottle, and you really assume that you are actually drunk. 50 మంది ఉన్నారు ఇక్కడ అమ్మాయి ఇక్కడ ఉండేటానికి రాలేదు మేము రెగ్యులర్ గా వాకింగ్ చేస్తాం కానీ ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదు Maybe. ఎప్పుడు చూడలేదు మీరు రానప్పుడు ఒకటి చెప్తున్నా నమస్తే చాలా ఎడ్యుకేట్ చదువుకున్న వాళ్ళు మీరు We are. చాలా నెక్స్ట్ అమ్మా అదే మా పిల్లలు అయిన ఉంటే అదే అమ్మ అదే చెప్తున్నా లెట్ మీ ఫినిష్ అదే మా పిల్లలు అయిన ఉంటే వీడియోస్ ఎందుకు చేస్తున్నారు అమ్మా నేను చెప్తున్నా అదే మీ పిల్లలు కూడా వీడియోస్ చేస్తే బాగుంటుందా
నా పిల్లలు ఇలా చేస్తే చెప్పుకొని తంత పబ్లిక్ లో నా పిల్లలు కానీ ఇలా చేస్తే yes your father is yes very good I appreciate and namaskar please call your father I'll say congrats unlike you I told you no I don't know your name my name is Ratnakar just because I have a bottle in my hand let me finish Please go on. that is all you do your duty go ahead you go ahead who is asking to stop go on with your life go it's not your property you go ahead you go ahead get out from here what are you talking what do you think of yourself what do you think of yourself and you don't respect your parents and elders get out from Go from here. I give an respect you get out from He's here an ex-serviceman, you know. He's a defense personnel. get out from here Get out, please go. Please go. We are saying please go with folded hands. Please go. You are disturbing our PCF time walking. father may be respected Regularly we are coming. get out from here మేము చేయాలంటే ఎప్పుడే పెట్టవచ్చు 100 కాల్ చేసి చేయొచ్చు మీరు ఆ కావచ్చు డిస్టర్బ్ అవుతారు చేద్దామా మీకు బూతులు తిడుతుందామే ప్లీజ్ గో I'm close to that. మోస్ట్ వెల్కమ్ ప్లీజ్ Don't touch. if you ever lay hands on her I am going to make this very Please touch. She did. Hello, brother. She did. She raised the voice. what do you think of yourself नुकुर कोई मिलेगा नहीं तुमको छूटिया बोल के दोबारा इधर दिख गया तो इधर से जाएगा नहीं तुम हेलो